ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి రచనలు, వాటి రచయితలు. తొలి నవల రచయిత శ్రీ రంగరాజ చరిత్ర నరహరి గోపాలకృష్ణ శెట్టి. ప్రజాదరణ పొందిన తొలి నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం. తొలి సామాజిక నవల మాలపిల్ల ఉన్నవ లక్ష్మీనారాయణ. తొలి సామాజిక నవల మాలపిల్ల ఉన్నవ లక్ష్మీనారాయణ రచయిత గాను. తొలి అనువాద నవల కపాలకుండల కమిలిని అని కూడా అంటారు. జీవిఎన్ దొరసామయ్య. తొలి కథానిక దిద్దుబాటు గురజాడ అప్పారావు. తొలి కథానిక దిద్దుబాటు గురజాడ అప్పారావు. తొలి విషాద నాటకము విషాద సారంగధర ధర్మవరము కృష్ణమాచార్యులు. తొలి విషాద నాటకము విషాద సారంగధర ధర్మవరము కృష్ణమాచార్యులు. తొలి విప్లవ కావ్యము తెలంగాణ కుందుర్తి. తొలి నిరూపక నవల అనార్కలి ముద్దుకృష్ణ. తొలి నిరూపక నవల అనార్కలి ముద్దుకృష్ణ. తొలి జాతీయ ఉద్యమ నవల అహోబిలియం ఏలూరి శివరామ శాస్త్రి. తొలి జాతీయ ఉద్యమ నవల అహోబిలియము ఏలూరి శివరామ శాస్త్రి గారు రచించడం జరిగింది.